నమస్తే న్యూ డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మృతులకు అమిత్ షా ఘన నివాళి, హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల. పెహల్గాం ఉగ్రదాడి, ముష్కరుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసిన ఏజెన్సీలు. 6 సంవత్సరాల నిరీక్షణ, ఇన్నాళ్లు కన్న కలలు నిజమయ్యేసరికి విద్యార్థుల కళ్ళల్లో ఈరోజు ఆనందం చూస్తున్నాం. సాఫ్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని విడుదల చేసిన చంద్రబాబు, నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మెగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి సాఫ్ చైర్మన్ రవి నాయుడు తిరుపతిలో వారి ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రవి నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే మా విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు, విద్యార్థులు ఆర్తనాదాలు పెట్టాం, నిరసనలు వ్యక్తం చేశాం, ధర్నాలు చేశాం. మీ కెమెరాలే సాక్షి. ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నా, నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి 5 ఏళ్ళు అలిసిపోయాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, నేను అధికారంలోకి వస్తానే, కూటమి అధికారంలోకి వస్తానే, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను, అది కూడా 5,000 6,000 పోస్టులు కాదు, 15,000 పోస్టుల పైన భర్తీ చేపడతాను, మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది. ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు. దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి, దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి, అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ డిఎస్సిని ఒక రూపకల్పన చేసి నిన్న ప్రకటించడం జరిగింది. జూన్ జూలైలో ఎగ్జామ్స్ కూడా పెడతామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నాటికే వీళ్ళు టీచర్లుగా ఆ పాఠశాలలోకి వెళ్తారని ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు ఇంత సమర్థవంతంగా డిఎస్సిని ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల తరపున మెగా డిఎస్సి ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాదాభివందనం తెలియజేసుకున్నాం. విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ భారతీనగర్లో పలు సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో ఈసీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు. విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరిలతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. విజయవాడ నోవాటాల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్య, ఫ్లైఓవర్ల పైనుంచి నీళ్లు రోడ్ల మీద పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని నేషనల్ హైవే అధికారులు ఆ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి డ్రైనేజీ పనులు నెల రోజుల్లో నేషనల్ హైవే అథారిటీ కార్యరూపంలోకి తీసుకురానుందన్నారు. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు చలసాని రమణ, టీడీపీ నాయకులు కోడూరు ఆంజనేయ వాసు, ఎర్నేని వేదవ్యాస్, సర్కిల్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, డిఈపి రామారావు, ఏఈ దీక్షితులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు కానీ, ఈ శ్రీనివాస నగర్ కాలనీ, అంతేకాకుండా భారతీనగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ 2 రోడ్లకి 2 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించి ఈ రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటికి తెచ్చుకుంటున్నాడు. అట్లా విధంగా కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లానింగ్ చేస్తాం. మొన్న కూడా మంత్రి నారాయణ గారితో, అధికారులు అందరితో, నేను గద్దె రామ్మోహన్ రావు, విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి. అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా బెంచ్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది కూడా 1 నెల రూపాయల అది కూడా కార్యరూపం దాల్చబోతుంది. తప్పకుండా ఈ విజయవాడ నగరం ఆధునీకరంగా సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారు ఏ విధంగా నడుస్తారో అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని అందరికీ తెలియజేసుకున్నాను. శ్రీకాకుళం కృషి పట్టుదల 2 ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులువవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కష్టపడే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలని అధిరోహించవచ్చని అన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోర గోపి ఆధ్వర్యంలో యువత మేలుకో జగతిని ఏలుకో అనే కార్యక్రమాన్ని బాపూజీ కళా మందిర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే విజయం తనంతట తానే దరిచేరుతుందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణగా విద్యను అభ్యసిస్తే జీవితంలో ముందుకెళ్లడం పెద్ద పనేమి కాదు. విద్యార్థులు సెల్ ఫోన్ అవసరానికి వాడాలే తప్ప అనవసరంగా వాడొద్దని, విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. నేటి ప్రపంచంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, లేకుంటే మోసపోయే ప్రమాదం ఉందని అన్నారు. చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినులకు ప్రతిభా పురస్కారం, సేవా పురస్కారాలు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏబీవీపీ అంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే వారి లక్ష్యంగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులంతా డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం అనే ఆలోచనతోనే చదవడం కంటే సమాజానికి ఉపయోగపడే విద్యను అభ్యసిస్తామన్నదే ప్రధానమన్నారు. ప్రతిభా పురస్కారం అందుకోవడం అంటే మీ మీద మరింత బాధ్యతని పెంచడమేనని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం 4 చదువుతున్న విద్యార్థులు చెన్నం శెట్టి జ్యోతి, చెన్నం యామిని ప్రైవేట్ కళాశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దుశ్శాలువాలతో సత్కరించి మెమొంటోను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సూర శ్రీనివాసరావు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి చంద్రమౌళి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జి లలిత, ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ కీర్తి, భార్గవనాయుడు, మాదారపు వెంకటేశ్లతో పాటు ఏబీవీపీ నాయకులు, పలు కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన భవిత మన చేతిలో కుర్రకారు యమజోరు సైలెన్సర్ల హోరు గుండెల్లో బేజారు మితిమీరిన స్వేచ్ఛ అదుపులేని వాంఛ వంపు సొంపు నడక పడితే నీ గతి దేవుడి ఎరుగా. నీ మీదే కోటి ఆశలు, నీకోసం నిరీక్షణ. నీవు దూరమైతే తల్లికి కడుపు శోకం, ఆకలికి జీవన శోకం. బిడ్డలకు బ్రతుకు అగమ్యం, అతివేగం ప్రమాదం. నెమ్మదిగా సాగుదాం, హెల్మెట్ని ధరించండి, జీవితానికి భరోసా ఇవ్వండి. ఏ రోహిత్ 9వ తరగతి, ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్, శ్రీకాకుళం. శ్రీకాకుళం రూరల్ మండలం బైరి గ్రామంలో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పడిపోయిన విషయంపై
మంగళవారం ఉదయం శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద్ పత్రికా సమావేశం నిర్వహించి కేసు వివరాలు తెలిపారు. కమ్డి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన 10 సంవత్సరాల వయసు గల వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో 300 పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్ళి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు. అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్ళీ వెళ్ళగా యజమాని వేరేది ఇచ్చాడు. ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోపడ్డాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు. దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు. సార్ 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్. లేదా ఎగురుతాను చూపెట్టింది అందుకు లేదు సార్. కంప్లైంట్ ఏం కంప్లీట్ ఇస్తావు? అదే ఎగురుతుంది ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? ఆయన మీద షాపు మీద కంప్లీట్ చేయించినావు. ఏం పేరు? ఫస్ట్ కొన్నప్పుడు సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురుకొస్తుంది. అలా ఏం పేరు నీది? వినయ్ రెడ్డి సార్. ఎంత తీసుకున్నావు బేటా? 300 సార్. ఏమైంది బేట ఇప్పుడు? అది ఎగురుకొచ్చింది సార్. అది కాదు రా, రెక్కలు సెట్ చేయాలి ముందు. అది రన్నింగ్ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల ఘాతకానికి పాల్పడిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మహిళలు పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ఈ దాడిలో సుమారు 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా సంస్థలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ముష్కరుల ఊహా చిత్రాలను ఏజెన్సీలు తాజాగా రిలీజ్ చేశాయి. 3 ఉగ్రవాదులకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశాయి. మరోవైపు కశ్మీర్ లోయను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సందర్శించారు. ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఘటన ప్రాంతాన్ని కూడా సందర్శించారు. ఇక బాధిత కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించింది. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలోని మొదటి లైన్లో శ్రీ 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 నీలమణి దుర్గాదేవి ఆలయ శంకుస్థాపన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించవచ్చునని, ఆనందం, సంతృప్తిని పొందవచ్చునని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అభ్యాసాలు మన మనస్సును శాంతపరచడానికి ఎంతో సహాయపడతాయన్నారు. ఆధ్యాత్మికత మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆధ్యాత్మికత మనకు లోపల ఉన్న శక్తిని కనుగొనడానికి ఉపకరిస్తుందన్నారు. ప్రజలు ఈ పోటీ ప్రపంచంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొంటాయని, కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఆధ్యాత్మికత అంటే ప్రేమ, కరుణ, పరోపకారం, మరణానంతరం జీవితం, జ్ఞానం, సత్యం వంటి సార్వత్రిక ఇతివృత్తాలను అన్వేషించడం. సాధువులు, పండితులు వంటి కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థాయి అభివృద్ధిని చేరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ కాలనీలో ఉన్న చాలా సమస్యలు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయంటే కమిషనర్ గారు అందరం కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది. కాలనీ అంతా ప్రతి వీధులు తిరిగా, అందులో ఇది బయటకు తెలిసింది ఇలాగా ఇక్కడ మనకి ఒక రిజర్వ్ సైట్ ఉందని.
సో యాక్చువల్గా అయితే కమ్యూనిటీ హాలు ఒక మంచి పార్క్ సీనియర్ సిటిజన్స్ అందరికి అనుకున్నాం, కానీ ఈ లోపు గుడి అని అన్నారు. చాలా సంతోషం. గుడి అయినా చాలా మంచిదే, ఆధ్యాత్మిక భావం ఉండాలి, అది ఉన్నాడే యూనిటీ వస్తుంది. ఇవాళ ఎంతమంది అందరూ కలిసి చేరారంటే పార్టీలకు అతీతంగా. సో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత రెస్పాన్స్ ఉందని నేను అనుకున్నాను. మంచి కార్యక్రమం తలపెట్టారు. సో ఉన్న వరకు గుడి కట్టి మిగతా ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, చుట్టూ వచ్చి అందరూ ఈ ప్రాంగణంలో కూడా అందరూ వచ్చి కూర్చోవచ్చు. ఈవినింగ్ దానికి చుట్టూ బెంచీలో వేసి నీట్ ఫ్లోర్ చేసి అన్ని బాగు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్. అసలు చాలా మంచి స్పాట్ ఇది. కాలనీ ఎంట్రన్స్ లోపలికి వచ్చి తర్వాత ఇలా ముందుకు వెళ్తే కాలనీ అంతా ఉంది కనుక ఒక మంచి ప్లేస్ ఇది. సో దీన్ని అందరూ కలిపి డెవలప్ చేసుకోవడం మంచిది. ఈ సందర్భంగా నగరవాసులకి, నగర శివార ప్రాంతం ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇదే స్ఫూర్తి మీరందరూ కొనసాగించి మీ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే ఎలాంటి రిజర్వ్ సైట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అభివృద్ధిలోకి తీసుకొచ్చి అలాగే ముళ్ళ పొదలతో దొంగలు అడవిలాగా వదిలేయకుండా అవి అభివృద్ధి చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ చేసుకుంటే మనమే ఈవినింగ్ పూట వచ్చి ఒక రిక్రియేషన్ సెంటర్ లాగా మీరు చేయాలి. దీనికి మీ భాగస్వామ్యం ఉంటే తప్పకుండా కార్పొరేషన్ భాగస్వామ్యంతో మా హెల్ప్తో మేము ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తాం. మా నుండి కావాల్సిన డ్రైన్స్, రోడ్స్, లైట్స్ ఇలాంటివి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో, వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కార్పొరేషన్ తరఫున నేను ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కూడా అందరూ ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా కాలనీలో అన్ని రకరకాల పేర్లు ఉన్నప్పుడు కూడా విశాఖ ఏ కాలనీ అంటే ఒక ఫేమస్ ఇది చిన్నప్పటి నుండి కూడా విశాఖ ఏ కాలనీ కానీ బి కాలనీ కానీ. సో మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ డెవలప్ చేసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా కేంద్రం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ స్మార్ట్ స్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా కేంద్రం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ స్మార్ట్ స్కూల్ విద్యార్థులు శభాష్ అనిపించుకున్నారు. 589 మార్కుతో దాసరి వర్ష పాఠశాల టాపర్గా నిలవగా 570 మార్క్స్తో పసల గౌతమ్, 565 మార్క్స్ పోటూర్ను చైతన్య చక్కని ప్రతిభను కనబరిచారు. 550 మార్కులు పైబడి 5 విద్యార్థులు, 500 మార్కులు పైబడి 8 మంది విద్యార్థులు, 450 మార్కులు పైబడి 11 విద్యార్థులు విజయం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. చదువుతో పాటు ఉన్నత విలువలను నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఏకైక విద్యాసంస్థ శ్రీ సాయి విద్యామందిర్ స్మార్ట్ స్కూల్ అని ప్రిన్సిపల్ తెలిపారు. 100% ఉత్తీర్ణత సాధించడంలో సహకరించిన పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ లక్ష్మణరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సీపాన లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలో ఉన్న నవయుగ స్కూల్ విద్యార్థులు ఈ ఏడాది కూడా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. ఈ రోజు విడుదలైన ఫలితాల్లో 29 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 29 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై నవయుగ పరంపర కొనసాగించారు. 25 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించి ప్రతిభ చాటారు. 4 విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించారు. నవయుగ స్కూల్ టాపర్గా వెన్నెల చర్మిష 600కి 589 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచింది. సాధారణ విద్యార్థులతో అసామాన్య ఫలితాలు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా నవయుగ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ సిబ్బందికి, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత 18 ఏళ్లుగా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా విజయాలు నమోదు చేయడం నవయుగ స్కూల్కి మాత్రమే సొంతమైంది. సొంత భవనంలో తక్కువ ఫీజులు, క్రమశిక్షణతో అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక పాఠశాలగా శ్రీకాకుళం నగరంలో పేరు పొందింది. ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులు అర్పించారు. గురువారం శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉంచి ఆయా మృతదేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి వారికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.
వారిని ఓదార్చారు. ఈ ఘటనపై వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదని వారికి ఆయన స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మృతులకు అమిత్ షా ఘన నివాళి, హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల. పెహల్గాం ఉగ్రదాడి, ముష్కరుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసిన ఏజెన్సీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.